ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. సారీ. ఓకే ఓకే. అవును, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా. ఏం లేదు, ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ చేశాను, మనీ మొత్తం పోయాయి. నీకెందుకు ఇలాంటివన్నీ? డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకే? నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను, తీసుకో, ఓకే? ఇంకేంటి, ఎందుకు డల్గా ఉన్నావు? నువ్విప్పుడు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఈ విషయం చెప్పడానికేనా రమ్మన్నావు? అంటే అది కాదు, నేను నైట్ రూమ్కి నా మరదలు వచ్చింది. వస్తే అనుకోకుండా కమిట్ అయిపోయాను. సారీ, తప్పైంది, నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. రాహుల్, నేను నిన్ను ఇష్టపడినంతగా ఈ భూమి మీద ఎవరిని ఇష్టపడలేదు. ఏ అమ్మాయినా జీవితంలో చాలా మంది అబ్బాయిని చూస్తుంది, కానీ తనే జీవితం అనుకునే అబ్బాయి మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడివి నువ్వేరా. నువ్వు నాకు లవర్వి మాత్రమే కాదు, నా ఫ్యూచర్వి కూడా. నువ్వంటే నాకు ప్రాణం. అందుకే నువ్వెన్ని తప్పులు చేసినా మారుతావని ఆశతో వెయిట్ చేస్తున్నా. అందుకే నీపై ప్రేమ మాత్రం చావటం లేదు. ఒరేయ్, మొత్తానికి మనోడు ప్రూవ్ చేశాడురా. ఏయ్ సారీ నేహా, నేను ఇంతవరకు చెప్పిందంతా అబద్ధం. నాకు అసలు మరదలే లేదు, నైట్ అసలు ఏం జరగలేదు. మరెందుకు అలా చెప్పావు? నేనేడవడం నీకు ఇష్టమా? అలా ఏం కాదు. అదిగో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు నా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏం జరిగిందంటే, హాయ్ మామా. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? పాపం వినాయకుడు ఎవరు హ్యాండ్ ఇచ్చిందిరా. వీడు ఎంత ప్రేమించాడో అది అంత మోసం చేసి వెళ్ళిపోయిందిరా. కొత్తగా చెప్తాడురా, అబ్బాయిలకి మీసం రావడం ఎంత కమనో ఈ రోజుల్లో అమ్మాయిని మోసం చేయడం కూడా అంతే కామన్. అమ్మాయిలు మనల్ని ప్రేమించేది మొగుళ్ళ కోసం కాదురా, మొబైల్ రీఛార్జ్ల కోసం. ఎంత గట్టి చెప్పావురా. రే, 5% నుంచి 10% అమ్మాయిలే స్పోర్ట్స్ ఆడుతున్నారా. మిగతా వాళ్ళందరూ మనలాంటి వాళ్ళ జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారా. ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా? అబ్బాయిలు మోసపోయిన రోజు ఏడుస్తారు, అమ్మాయిలు మోసం చేయడానికి ఏడుస్తారు. ఆప్తారా ఇక? అమ్మాయి నా ప్రపంచం అనుకున్నాను రా, కానీ మొత్తం శూన్యం అయిపోయింది. ఛే, కా బుద్ధిరాలు. రే, జీవితం గురించి భయపడి లవర్ నిన్ను వదిలేయచ్చు, పరువు గురించి భయపడి పేరెంట్స్ వదిలేయచ్చు, కానీ ప్రాణం పోతున్నా సరే ఫ్రెండ్స్ మాత్రం వదలర్రా. అయిపోయిందేదో అయిపోయిందిరా, నీకు మేమున్నాన్రా, బాధపడుకో. అరా పద. కానీ ఇందాక మీరు అన్నారే అమ్మాయిలు మోసం చేస్తారని, నేను మాత్రం ఒప్పుకోనరా. మరే, ఇవన్నీ ఉంటే పాత సినిమాలో క్యారెక్టర్లు అవుతారు కానీ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారా? ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు మూసుకొని పదా. దమ్ముంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తావా? రేయ్, ఎందుకు లేరు? నాతో రండి, చూపించడమే కాదు మీకు ప్రూవ్ చేసి షాబాష్ కూడా అనిపించుకుంటా. పదా. నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు ప్రూవ్ అయింది, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు ప్రపంచానికి తెలియజేయాలి. ఐ లవ్ యూ నేహా. అదేంటి ప్రపంచానికి తెలియజేయమంటే నా చెవిలో ఐ లవ్ యూ చెప్తావు? నా ప్రపంచమే నువ్వు నేహా. నేహా కట్. ఓకే, కట్ 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 కట్. బాబు బాబు, వాట్ ఈస్ దిస్? షార్ట్ ఓకే అయిపోయిన తర్వాత కూడా ఇంకా హగ్గు చేసుకుంటారేంటి? లివ్ ఇట్. రే అసిస్టెంట్, కమాన్ కమాన్ కమాన్, నెక్స్ట్ షాట్ రెడీ. వెళ్ళరా వెళ్ళరా, గొడుగు పట్టు.